मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. ప్రీతమ మెహర్ ప్రభువు ఈరోజు కూడా మనందరికీ ఆయనతో సహజీవనాన్ని సాధించే మధురమైనటువంటి అవకాశాన్ని కలుగజేశారు. అందుచేత ఆ సనాతనునికి, ఆ సదమల చర్చులకి శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం మెహర్ చరిత్రం 11వ భాగం చెప్పుకుంటున్నాం. ఆ క్రమంలో మనం నిన్న 4995వ పేజీలో బాబా మీకు బావి చదువుతాడు అన్న దగ్గర ఆపుకున్నాం. ఇప్పుడు శ్రీబాబు ముందుకి మీకు చదువుతాడు. అందరూ జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి. అవసరమైన చోట గ్యాస్ పెట్టుకునే అవకాశం కూడా బాబా మనకి ఇచ్చాడు. బాబాకి జై. అందరికి చిన్న విజ్ఞప్తి, దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, మాటలు కూడా వినిపిస్తాయి. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. జై బాబా. చింతించకండి. మీరు నా వారుగా ఉన్నంత వరకు దేని గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. మీరంతా నా వారు. అందువల్లనే అంతంత దూరాల నుండి మిమ్మల్ని నా వద్దకు రప్పించుకున్నాను. మీరు నా రూపాన్ని మనసులో చిత్రించుకోలేకపోతే కలత చెందకండి. నన్ను ప్రేమించకపోయినా ఆందోళన చెందకండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. 24వ తారీఖు అర్ధరాత్రి మీ మనసును బలవంత పెట్టకండి. సహజంగా ఉండి మనసును విసుకుపోయి కూర్చోకండి. మీ చేతుల్లోంచి నా కొంగు తొందరగా జారిపోతుందని నా గురించి చెబుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక రహస్యం చెబుతాను. మీ భార్యా పిల్లల రూపాలను మనస్సుల్లో చిత్రించుకోండి. మరుక్షణం వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇది అంత ప్రాధాన్యత కలిగిన విషయం కాదు, కానీ కొంతవరకు మీకు సహాయపడుతుంది. ఆస్ట్రేలియా నుండి వారిని ఇక్కడికి రప్పించగలవు, కానీ ఇక్కడే ఉన్న బాబాను మాత్రం మీ మనసులోకి రప్పించుకోలేరు. బాబా దిగువ మెహరాబాద్కు వెళ్ళిపోయారు. పాశ్చాత్య పురుష బృందం వారికి బాబా ప్రవచనాన్ని ఇస్తున్న సమయంలో ఏరిచ్, ఆది సీనియర్, రంజు, నానాఖేర్, కిషన్ సింగ్, శత్రుఘ్న కుమార్ బాబా వద్దనే ఉన్నారు. మిగిలిన మండలి సభ్యులు వేరే పనిలో ఉండడం వల్ల బాబా ప్రసంగాన్ని వినే అవకాశం కలుగలేదు. చాలా మందికి అటువంటి ఆధ్యాత్మిక చర్చలంటే పెద్ద ఆసక్తి కూడా ఉండదు. బాబాను సేవించడంలోనే వారికి తృప్తి. కొండ దిగే సమయంలో బాబాకు ఎండ తగలకుండా అలోబా బాబా తలపైన గొడుగు పట్టి నడిచాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా భావావేశం పన్నుకురాగా అలోబా తను పట్టుకున్న గొడుగును
కింద పడేసి బాబా పాదాలపై పడి వాటిని గట్టిగా పట్టేసుకున్నాడు. మిగతా మండలి సభ్యులు అప్పటికే కొండ దిగి కిందకి వెళ్ళిపోయారు. పాశ్చాత్య బృందం వాళ్ళు భోజనం చేసే సమయంలో బాబా వారితో పాటు అక్కడే కూర్చుంటారన్న తలంపుతో మండలి వారు ముందుగా వెళ్ళిపోయారు. అందువల్ల ఆ సమయానికి చుట్టుపక్కల ఇంకెవ్వరూ లేరు. బాబా మౌనంలో ఉన్నందున ఏమీ చేయడానికి గాని చెప్పడానికి గాని లేదు. అలోబా బాబా పాదాలకు అతుక్కుపోయాడు. ఒక్క అంగుళం కూడా బాబా కదలలేని స్థితిలో ఉండిపోయారు. అతి కష్టం మీద బాబా అలోబాని శాంతపరిచి అతని పట్టులోంచి బయటపడ్డారు. అలోబా కాళ్ళు చేతులు బారుజాపుకొని ఆ ధూళిలోనే కాసేపు పరుండి ఆ తరువాత బాబా వెనుకనే గొడుగుతో పరుగున వచ్చాడు. ఈ ఉదంతాన్ని బాబా మండల వారికి చెబుతూ, అలోబా నా వెనక పరిగెడుతుంటే నాకు భయం వేసి నేను కూడా పరిగెత్తాలనుకున్నాను. అతని ప్రేమ నన్ను అంతగా భయపెట్టింది మరి అన్నారు. సమావేశాలకు ముందు ఇలా కొన్ని రోజుల పాటు పాశ్చాత్య ప్రేమికులు బాబా సాన్నిహిత్యాన్ని బాగా అనుభవించి చాలా విషయాలు నేర్చుకున్నారు. రకరకాల విషయాల ద్వారాను, కథలు, వివరణల ద్వారాను బాబా వారిని బాగా ఆహ్లాదపరిచారు. భారీ ప్రజాదర్శనాలలో వేలాది మంది బాబా ప్రేమను ఆస్వాదించి వివసులయ్యేవారు. ఆనందంతో ఒళ్ళు మర్చిపోయేవారు. కానీ ఈ మత్తు ఎక్కువసేపు ఉండదు కదా. కానీ వారిలోని ప్రేమ దాహాన్ని తీర్చుకోవాలన్న కోరిక మాత్రం మరింతగా జనించేది. తన సహవాస భాగ్యాన్ని కొద్ది రోజుల పాటు కలుగజేసి బాబా పాశ్చాత్య ప్రేమికులకు గాఢమైన మత్తునిచ్చే ప్రేమ మధువును అందించారు. కానీ 24 గంటలు బాబా సన్నిధిలో ఉన్న ప్రేమికులు మాత్రం అత్యంత శక్తివంతమైన మధువును అందుకుంటారు. పిండి మరలోని 2 తిరగలి రాళ్ల మధ్య నలిగే ధాన్యపు గింజల వంటి వారు ఈ ప్రేమికులు. బాబా నుండి శక్తివంతమైన ప్రేమ మధువును పొందేది వీరే. చెప్పాలంటే వీరి శరీరాలు, మనసు నలిగి తునాతునకలవుతాయి. విశ్రాంతి సమయంలో కూడా ఈ ప్రేమికుల శ్వాస నిశ్వాసాలు భారమైన నిట్టూర్పుల్లా ఉంటాయి. ఈ కోవకు చెందిన మధువు చాలా ఖరీదైనది. తగిన మూల్యం చెల్లించగలవారు మాత్రమే దీనిని అందుకోగలరు. దీనిని అందుకునే అర్హత గలవారు బహు కొద్ది మందే ఉంటారు. ఎందుకంటే జన్మల త్యాగ ఫలం ద్వారానే దీనిని పొందగల మూల్యం లభిస్తుంది. మట్టి బొమ్మ బరువును తట్టుకోలేదు. ప్రీతముని ముష్టిఘాతాలను తట్టుకోగల వారికి ఆ ప్రేమ మధువు అందుతుంది. సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 10:30 బాబా పాశ్చాత్యులను చూసేందుకు కొండపైకి చేరుకున్నారు. నడిచి వెళ్లే బదులు తిన్నగా కారులో పైకి వెళ్లారు. పైకి చేరుకునేసరికి బాబా నీరసంగా అలసటగా కనబడ్డారు. వెంటనే పడమటి గదిలోకి వెళ్లి ఇలా చెప్పారు: ఈ రోజు నేనే విషయాన్ని వివరించడం లేదు. అసలు ఈ రోజు నాకు రావాలనే అనిపించలేదు. నా ప్రియమైన మీ అందరినీ చూడాలనిపించి రావడానికి నిర్ణయించుకున్నాను. సమావేశాలకు ముందు చాలా విషయాల గురించి ఆలోచించవలసి ఉంది. నా ఆలోచన కేవలం మామూలు ఆలోచన కాదు. మొత్తం భారమంతా నాపైనే ఉంది. ఆ 2 రోజుల సమావేశం కొరకు మీరంతా ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలి. ప్రియమైన విల్, నేను నిన్ను ఉన్నతమైన దేవదూతగా సంబోధిస్తాను. నీకు నా పట్ల చాలా భక్తి ప్రపత్తులున్నాయి. నేను కూడా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. కానీ నీవు ప్రతిరోజు నేను ఈరోజు మరింత బాగా ఉన్నాను అని నీవనే మాటలు మాత్రం నాకు అర్థం కావడం లేదు. ముందు రోజు కంటే ఈ రోజు రాత్రి బాగా నిద్రపోయానన్న భావనతో తాను అలా అంటున్నానని విల్ బాకెట్ వివరించాడు. మిగిలిన వారిని ఉద్దేశించి, బాబా, బాగున్నామని మీరు చెప్పినా గాని నేను మాత్రం దానిని నమ్మను అన్నారు. అందరూ గొల్లులు నవ్వారు. బాబా ఇంకా కొనసాగించారు: భగవంతుని కార్యంలో ఎప్పుడూ మాయ ప్రతిఘటిస్తుంది అని నేను మండల వారికి చెబుతూ ఉంటాను. ఇది అవసరం కూడా. భగవద్ అనుభూతికి భ్రాంతి అవసరమైనట్లే భగవత్ కార్యాన్ని మాయ ప్రతిఘటించడం వల్ల
ఆ పనికి మరింత శక్తి చేకూరుతుంది. మాయ నుండి వ్యతిరేకత ఎంత అధికంగా ఉంటే అంత మెరుగైన ఫలితం సిద్ధిస్తుంది. సెప్టెంబర్ 12వ తేదీ దర్శనానికి ముందు అహ్మద్ నగర్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. సరోష్ నా వద్దకు వచ్చి వర్షం ఆగని పక్షంలో దర్శన కార్యక్రమం మరొక రోజుకు వాయిదా వేయవలసి ఉంటుంది అని చెప్పాడు. దేవుడు ఏది జరగాలనుకుంటాడో అదే జరుగుతుంది. వాతావరణం మారేసరికి అది బాబా చేసిన అద్భుతం అని అనుకున్నారు. అది పూర్తిగా అర్థం లేని విషయం. నా వినమ్రతను బయటికి ప్రదర్శించేందుకు నేనిలా అనడం లేదు. ఇది వాస్తవం. వర్షం వచ్చినా నాకేమీ బాధ లేదని చెప్పాను. భగవంతునికి వర్షం కావాలేమో, అయినా దర్శన సమావేశం జరుగుతుందని చెప్పాను. వాన వస్తే ప్రజలు తడుస్తారు, బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది. అలాగే నేను బట్టలు మార్చుకోవాల్సి ఉంటుంది. 29, 30 తేదీల్లో జరగబోయే సమావేశాల వంటివి ఇక ముందు జరగవు. అటువంటి సమావేశాలు ఇవే మొదటివి, చివరివి కూడా. ఆకాశంలో మేఘాలు కిందికి దిగి వస్తున్నట్లే సమావేశపు తేదీలు సమీపిస్తుండగా వాటి భారం కూడా నాపైకి దిగి వస్తున్నట్లుగా ఉంది. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోకపోతే అది నాకు అదనపు భారంగా తయారవుతుంది. బాబా ఇలా సలహాలను, ఆదేశాలను ఇవ్వడం కొనసాగించారు. అప్పుడప్పుడు నేను ఏదో అలవోకగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తాను. కానీ ఆ సమయంలో నేను వాస్తవంగా వేరే చోట నా విశ్వకార్యం నిర్వహిస్తుంటాను. నేను జబ్బు పడ్డాను, నేను ఆకలిగా ఉన్నాను, నేను వృద్ధుడను, నేను యువకుడను, లేదా నాకు ఆకలిగా లేదు, ఈ ఆహారం అవసరం లేదు. ఇలా నీవు మాట్లాడుతూ ఈ నేను 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 అన్న మాటను వాడిన నీవు నీ చేతులు కాళ్ళు ఖండించినప్పుడే కూడా అలాగే ఉంటావు. ఒక్కసారి మననం చేసుకో. నీవు ఉచ్చరించిన ఆ నేను అలాగే ఉంటుంది. ఏమి జరిగినా నీవు అలాగే ఉంటావు. అంటే దీని అర్థం నేను అన్నది శరీరం కాదు అని. నీ శరీరంతో నిన్ను నీవెందుకు గుర్తుంచుకుంటావు? అయినా రోజులోని 24 గంటలు నీవు నీ శరీరాన్ని నీవు అనుకుంటూ ఉంటావు. విల్ బాకెట్ నేను దాహంతో ఉన్నాను అంటాడు. ఇప్పుడు తన వృద్ధాప్యంలో ఇదివరకటి కంటే బాగా ఉన్నాను అని చెబుతాడు. అలా చెప్పడమే వాస్తవమైతే విల్ ఆ పరిమితి శరీరమే అన్న భావన కలుగుతుంది. ఇక్కడ బాబా చాలా సార్లు ఈ మెసేజ్ బాబా రిపీట్ చేశారు. నేను 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 అని అనడం ఆయన్ని ప్రేమించే ప్రేమికులకు పరిపాటి అయిపోయింది. అయితే దాన్ని బాబా ఎలా అంటున్నారు? ఏమి జరిగినా నీవు అంటే నేను అనబడే నీవు అలాగే ఉంటావు అంటున్నారు. మరి అయితే నువ్వు శరీరాన్ని అయితే కాబట్టి నేను అన్నది శరీరం కాదు అన్న ఒక అవగాహన మనకి రావాలి. నేను అనుకుంటే శరీరం కాదు. అందువల్ల దాంతో ఎందుకు మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి? శరీరం పోతుంది ఇవాళ, కాకపోతే రేపైనా అందరి శరీరాలు పోతాయి. కానీ ఐ అన్నటువంటి ది ఓన్లీ ఐ దట్ ఎగ్జిస్ట్ అనే భావన మనలో పాతుకుపోవాలి. ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, ఆ ఐ ఒక్కటే, మిగతావన్నీ కూడా లేవు అన్న విషయాన్ని మనం జ్ఞాపకుంచుకోమని బాబా వాళ్ళకి మనకి కూడా చెప్తున్నారు. నాన్న నెక్స్ట్ పేర అహం నేను అంటే వాస్తవం కాని దానితో తాదాత్మ్యతను చెందడం. మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? ఈ విషయాన్ని అవగాహన చేసుకున్నప్పటికీ ఇంకా అలాగే భావిస్తాం. ఎందుకు? ఈ నేను అనేది శరీరం కాదు. అలాగే తినడం నేను కాదు. కలహమాడేది కూడా
నేను కాదు. చైతన్యం అంటే కాన్షియస్నెస్, బుద్ధి అంటే ఇంటలెక్ట్ పూర్తిగా వికసించకపోవడం వల్ల యుగ యుగాలుగా అపరిమిత ఆత్మ అన్లిమిటెడ్ సెల్ఫ్ భ్రాంతిలో చిక్కుకొని ఉంది. మానవ రూపం వచ్చేటప్పటికి చైతన్యం, బుద్ధి వికసిస్తాయి. కానీ యుగ యుగాలుగా వచ్చిన అలవాట్ల వల్ల ఆత్మ భ్రాంతికి లోనై తాను శరీరాన్నే అనుకుంటుంది. హఫీజ్ ఇలా చెప్పాడు, యుగ యుగాలుగా అజ్ఞానంలో ఉన్న అలవాట్ల నుండి నీవు బయటపడకపోతే ఆత్మను నీవెన్నటికీ అనంతమైనదిగా అనుభూతి చెందలేవు. భగవద్గీతలో ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మ ఖచ్చితంగా చెప్పినప్పటికీ కృష్ణ అవతారం అయిపోయింది, చాలా ఏళ్ళైపోయింది, బాబా వచ్చి చాలా ఏళ్ళైంది. ఆ నేను విడిచిపెట్టడం లేదు. ఎందువల్ల? పాతుకుపోయింది నరాలు. అందుకని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, పూర్వం నీ దాసుడు, నీ భక్తుడు, నీ సేవకుడు ఇలా మాట్లాడేవారు. అలా మనం కూడా ఈ పనిముట్టు అని ఇక్కడ మీకు పనిముట్టు అన్న పేరుతో ఈ వ్యవహారంతో బాబా చేస్తున్నాడు. అలాగే మీరు కూడా ఈ సేవకులను, ఈ సేవకులను, ఈ దాసులను, ఈ జనుక భృత్యులను ఇలాంటి మాటలు వేగిస్తే నేను పోవడానికి అవకాశం దొరుకుతుంది. నేను అని మాట్లాడుకోకూడదు. ఈ నేను అనబడే నేను అనొచ్చు, కానీ పద్ధతి ఈ నేను అనబడే నేను అనొచ్చు, కానీ ఎన్నిసార్లు అంటాం? అలాగన్న కష్టం. కాబట్టి నువ్వు నీ దాసులను, నీ ప్రేమికుడును, నీ యొక్క సేవకుడును ఇలాంటి మాటలు పెట్టుకొని ఆ నేను మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. అందరూ ముందుకెళ్ళన్నాం. భగవంతునికి ఆది అంతం లేదన్నది వాస్తవమైన విషయమే. ఈ విషయం ఒకసారి ఆలోచించండి. భగవంతునికి ఆది అన్నదే లేకపోతే అతని కంటే ముందు ఏముంది? దానికి జవాబు భగవంతుడే. నీవు ఊహలో కూడా ఆది అన్నది లేని చోటికి చేరలేవు. అక్కడ నీకు లభించే జవాబు భగవంతుడు మాత్రమే. కొన్ని వందల కోట్ల సంవత్సరాల తరువాత ఏమి ఉంది? అప్పుడు ఎప్పుడు భగవంతుడే ఉంటాడు. దీని అర్థం శాశ్వతత్వంలో సమయం, టైం లేదని, ఇంతకు ముందు ఏమీ జరిగి ఉండలేదని, ఇక ముందు ఏమీ జరగబోదని. ఇక్కడ సమయం లెక్కించబడే ప్రసక్తే లేదు. కోట్ల సంవత్సరాలకు ముందు నీవు ఉంటివి. ఈ రోజు నీవు ఇక్కడ ఉన్నావు. అలాగే తర్వాత ఎప్పటికీ నీవు ఉంటావు. ఈ రోజు జరుగుతున్నదంతా ఏమీ జరగనట్లే లెక్క. కానీ ప్రస్తుతానికి అలా మనకు కనిపించకపోవచ్చు. ముందుకెళ్ళిపో. శాశ్వతత్వపు అంటే ఎటర్నిటీ అనుభూతి కలిగినప్పుడు ఆ వ్యక్తి భగవంతుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ అనే విషయం తెలుసుకుంటాడు. భగవంతుడు గతంలో ఉండెను, గాడ్ వాజ్. వర్తమానంలో ఉన్నాడు, గాడ్ ఈజ్. భవిష్యత్తులో ఉండును, గాడ్ విల్ బి అని చెప్పడం తప్పు. ఈ క్షణంలో శాశ్వతత్వం అంతా ఉంది, అంటే ఈజ్. అందువల్లనే నేను భగవంతుడు ఉన్నాడు, అస్తి అంటే ఈజ్ అని చెబుతాను. మోనా మాల్కమ్స్ క్లాస్ భార్య, ఆమె ఇటీవల మరణించింది. ఒకప్పుడు నీతో పాటు ఇక్కడ ఉంది, ఆమె ఇప్పుడు నీతో పాటు ఇక్కడ లేదు. అంటే ఆమె గతంలో ఇక్కడ నీతో పాటు లేనే లేదని, నిరంతరంగా శాశ్వతత్వంలోనే నిండి ఉన్నదని అర్థం. నేను కూడా ఈ విషయాన్ని సరిగ్గా వ్యక్తపరచలేను, కానీ సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. విషయం బుద్ధికి అతీతమైనది. నిన్న జరిగిన సంఘటన తాత్కాలిక ప్రభావాన్ని కలిగిస్తుంది, కానీ నిన్న వాస్తవంగా జరిగిన సంఘటన అంతటితో ఆగిపోయింది. అంటే నిన్న ఏమీ జరగలేదని అర్థం. తాత్కాలికంగా కనబడిన ప్రభావం
అంతా ఒట్టి భ్రాంతి మాత్రమే. అలా ఈ సృష్టి వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. భగవంతుడు భ్రాంతి సమాంతరంగా ఉంటాయి. ప్రతిదీ జరుగుతోందని భ్రాంతి చెబుతుంది, ఏమీ జరగలేదని భగవంతుడు చెబుతున్నాడు. జరుగుతున్న సంఘటనలతో ముడిపెట్టుకొని అబద్ధపు నేను, ఫాల్స్ ఐ, గుప్పెట్లో ఉన్న నిన్ను భ్రాంతి నియంత్రిస్తూ ఉంటుంది. అదే నీవు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీవిక ఎంత మాత్రము అబద్ధపు నేనుతో తాదాత్మ్యం చెందవు. ఈ ప్రపంచంలో మనం చూసేది భగవంతుడిని కాదు, వినేది భగవంతుడిని కాదు, అలాగే భిన్న అనుభవాలు భగవంతుడు కాదు. నీవు బుద్ధి ద్వారా అవగాహన చేసుకున్నది ఏది కూడా భగవంతుడు కాదు, వివరించబడేది కూడా ఏది భగవంతుడు కాదు. స్థూల, సూక్ష్మ, మానసిక దేహముల ద్వారా వ్యక్తపరిచేది ఏది కూడా భగవంతుడు కాదు. ఇది ఒక్కసారి వినండి, ఎంత అద్భుతంగా చెప్తున్నారు బాబా. జరుగుతున్న సంఘటనలతో ముడిపెట్టుకుని అబద్ధపు నేను, గుప్పట్లో ఉన్న నిన్ను భ్రాంతి నియంత్రిస్తూ ఉంటుంది అన్నారు. భ్రాంతి నియంత్రిస్తూ ఉన్నది నిన్ను అన్న నిన్నులను అని బాబా చెప్పినప్పుడు, అదే నీవు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీవికి ఎంత మాత్రము అబద్ధపు నేనుతో తాదాత్మ్యం చెందము. నేను అన్నది అబద్ధం, దాంతో నువ్వు పూర్తిగా తాదాత్మ్యం చెందిపోతున్నావు. కాబట్టి అది అబద్ధం కనుక దాంతో మనం నేను అన్నటువంటి దాంతో మనకు సంబంధం లేకుండా ఉండడానికి పూర్తిగా ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో మనం చూసేది భగవంతుడి కాదు, వినేది భగవంతుడి కాదు, అలాగే విన్న అనుభవాలు భగవంతుడు కాదు, నీవు బుద్ధి ద్వారా అవగాహన చేసుకునేది ఏది కూడా భగవంతుడు కాదు. మనం చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల మనం భగవంతుడికి దగ్గర అవడం లేదు, భ్రాంతికి దగ్గర అవుతున్నాం. గుర్తుంచుకోండి, ఇంకా భ్రాంతిలో మునిగిపోవడానికి మనకు అవకాశం వస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచం. కాబట్టి వివరించబడేది ఏది కూడా భగవంతుడి కాదు. స్థూల, సూక్ష్మ, మానసిక దేహముల ద్వారా వ్యక్తపరిచేది ఏది కూడా భగవంతుడు కాదు. అంటే ఎందుకంత స్పష్టంగా బాబా ఆ రోజే చెప్పారు అంటే, మనం పూర్తిగా బుద్ధికి, మేధస్సుకి ప్రాధాన్యత ఇచ్చి బ్రతుకుతామని, లేదు అనే భావంతో నిరంతరం కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మనం భగవంతుడు దూరం అవుతామని ఆయనకు ముందే తెలుసు కనుక ఈ విషయం మనకి ఇంత క్షుణ్ణంగా వివరిస్తున్నారు. నన్న కవి ఇలా అంటాడు, అనుకుంటే కవి ఇలా అంటాడు, తన ప్రీతమ ప్రభువుతో ప్రేమికుడు ఇలా చెబుతాడు, నీవు నాకు ఒక విషయం నేర్పావు, అదే నన్ను సర్వము మర్చిపోయేలా చేసింది. నీవు నాలో రగిల్చిన కోరిక నన్నిక దేనిని కోరవద్దని చెబుతోంది. నీవు నాతో ఒకే ఒక్క మాట, వన్ వర్డ్ పలికావు, మాటలకు అర్థం లేదని ఆ మాటే చెప్పింది. ఇక ప్రేమికుడు అంటాడు, ఓ ప్రభువు, నేను భగవంతుని కోసం అరులు చాచాను, ఇది అది సర్వము అతడే అనుకున్నాను. ఇప్పుడు నీవు నాకు ఏదైతే ఇచ్చావో ఊహలో కూడా దాని ఛాయను ఇలా ఉందని నేను ఊహించలేను. చూసారా ఎంత బాగుందో కవిత్వం. ప్రియతమ ప్రభుత్వం ప్రేమికుడు ఇలా చెబుతాడు అంటే, ప్రేమికుడు ప్రీతముడితో చెప్పాలి అనుకుంటే ఎలాంటివి చెప్పాలో కూడా మనకు తెలియదు, ఏ విధంగా చెప్పాలో కూడా మనకు తెలియదు, ఏ భాష ఉపయోగించాలో కూడా మనకు తెలియదు. అందుచేత గమ్మత్తుగా బాబా మనకి ఆ భాష పంపుతున్నాడు. ప్రేమికుడు ఇలా చెబుతాడు, నీవు నాకు ఒక విషయం నేర్పావు. ఎక్కడ నేర్పాడు ఆయన? యథార్థానికి అది నేర్పినదైతే ఉంటుంది కదా, అందుకని అదే నన్ను సర్వము మర్చిపోయేలా చేసింది అన్నాడు. మళ్ళీ
నేర్పింది ఉండాలి కదా. బాబా చాలా నేర్పాడు. ఈ 10 వాల్యూమ్లు పూర్తి అయిపోయింది. 10 వాల్యూమ్స్ ఎన్నో నేర్పాడు ఆయన. మందులు ఎక్కడ ఉన్నాయి? అవి అన్నీ మర్చిపోయాం. మర్చిపోయేలా చేసింది కూడా ఆ ప్రభువే. నీవు నాలో రగిల్చిన కోరిక, నమ్మిక దేన్ని కోరవద్దని చెబుతుంది. బాబా ఏం రగిల్చారు? ప్రేమను రగిల్చారు. ప్రేమను రగిల్చారు మెహర్ బాబా అని మనందరం కూడా ఆ అనుభవాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదు. కానీ ప్రేమను రగిల్చాడు ఆయన. మన హృదయాల్లో ప్రేమను రగిల్చాడు ఆయన. నీవు నాతో ఒకే ఒక్క మాట పలికావు. మాటలకు అర్థం లేదని ఆ మాటే చెప్పింది. మాటలకు అర్థం లేదు. 10 వాల్యూమ్లో 11వ వాల్యూమ్లో 5,000 పేజీ వరకు మనం చెప్పుకున్న మాటలన్నీ కూడా ఒక విధంగా ఏమిటంటే అర్థరహితమైనది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రేమికుడు అంటాడు, ఓ ప్రభు, నేను భగవంతుని కోసం అరులు చేశాను. భగవంతుని కోసం అరులు చేశాను. ఇది అది సర్వము అతడే అనుకున్నాను. ఇప్పుడు నీవు నాకేదైతే ఇచ్చావో ఊహలో కూడా దాని ఛాయను ఇలా ఉందని నేను ఊహించలేను. అంత పూర్తిగా భగవంతుడు మానవ రూపంలో వస్తే ఆ మానవ రూపంలో అది యథార్థంగా ఏమిటి? మాయా స్వరూపం. ఆ మాయా స్వరూపంతో మనం ఒక విధంగా మమేకం చెందాలని ప్రయత్నిస్తాం. అది నిజం అనుకుంటాం. కానీ బాబా ఏది నిజం, ఏది సత్యం అని మనకు చెప్పడంలో ఆయన ఒక్కటే చెబుతాడు. మాటలకు అర్థం లేదు అని చెప్తాడు ఆయన. అందువల్ల ఏమిటి? మరి దేనికి అర్థం ఉంది? ప్రేమకి అర్థం ఉంది. ప్రేమలో ప్రభుతో నువ్వు నిరంతరం మమేకం కావడానికి అవకాశం ఉంటుంది. ఒక్క ప్రేమలో మాత్రమే. ప్రేమకి మరొక సహకారి నామస్మరణ. ఈ నామస్మరణ ప్రేమ, ప్రేమికుడిగా ప్రేమికురాలిగా మనం నిరంతరం నామస్మరణ చేస్తూ ఆయన స్మృతిలో జీవితాలను సాగిస్తే ఏ మాటలైతే అర్థం లేనివో ఆ మాటలతో మనకు సరిపోతుంది. ఏ ప్రేమతో అయితే మనకి సంబంధం ఏర్పడుతుందో ఆ ప్రేమ మనకి శాశ్వతం అవుతుంది. అంచేత ఊహలో కూడా దాని ఛాయలు ఇలా ఉందని నేను ఊహించలేను అనేసి ఆ హృదయం అనగలిగిందంటే కారణం ఏంటి? ప్రేమని ప్రేమించింది. ప్రేమని ప్రేమించడానికి ఊహక్కర్లే. ప్రేమను ప్రేమించడానికి మాట అక్కర్లే. ప్రేమను ప్రేమించడానికి పాట అక్కర్లే. ప్రేమను ప్రేమించడానికి ఏది అక్కర్లేదు. ప్రేమ ఉంటే చాలు. ప్రేమ ఉంటే ప్రేమను ప్రేమించి ప్రేమతో జీవించి ప్రేమతో ప్రేమగా విలీనం కావచ్చు. ఇది ఒక వాక్యం, గుర్తుంచుకోండి. బాబా ఎంత అద్భుతంగా మనతో మాట్లాడుతున్నారో చూడండి. నన్ను ఎందుకెళ్ళి ఇప్పుడు ఈ కవి చెప్పిన దాంట్లో పైన తన ప్రీత ప్రభుతో ప్రేమికుడు అని ఇలా చెప్తాడు అన్నారు కదా నాన్న. పైన కవి ఇలా చెప్పాడు అని దాంట్లో ప్రీతమ ప్రభువుతో ప్రేమికుడు ఇలా అంటాడని ఇలా చెబుతాడని చెప్పాడు. అలాగే కింద ఇక ప్రేమికుడు అంటాడు అన్నారు. రెండు ప్రేమికులే కదా అంటున్నాడు. కవి ఇలా అంటాడు అని ప్రారంభమైంది. అవును. కవి ఎవరు? కవి ఎవరు? కవి అన్న మాట ఎవరికి అది అది ఇంప్లై అవుతుంది. కవి అంటే మళ్ళీ ఆయనేనా? కానీ మన తన ప్రీతం ప్రభుతో ప్రేమికుడు ఇలా చెబుతాడు అన్నాడు కదా. ఎట్లా? తమ ప్రీతమ ప్రభువుతో ప్రేమికుడు ఇలా చెబుతాడని ఇచ్చాడు కదా అక్కడ. ప్రభువు ఇలా ప్రేమికుడు అంటాడు అన్నాడు. ఎవడు ప్రేమికుడు? ఎవరు? ఆయన ప్రీతముడు.
ఆయనే ప్రీతముడు. ఆయన ప్రేమికుడు. నేను అన్నది రెండు ఆయనే. నేను పోతే ఇవి ఉండవు, అంతా ఒకటే అయిపోతుందన్నా. ఓకే, కానీ రెండిట్లోని రెండు రకాలుగా ఇచ్చాడు కదా, అందుకు నాకు డౌట్ వచ్చింది. రెండు ప్రేమికుడే అంటున్నాడు కదా అని. ప్రేమికుడు ప్రీతముడు రెండు ఆయనే. ప్రీతముడు అనలేదు కదా ఎవరు? పైన ఇచ్చిన దాంట్లో ప్రీతముడు అనలేదు, ప్రేమికుడే చెప్తాడు అన్నాడు. ఇప్పుడు ప్రేమికుడిగా ఆయన పాత్ర పోషిస్తున్నాడు మనతో చెప్పడానికి. అవును, మనకి సత్యాన్ని చెప్పడానికి ప్రేమికుడు పాత్ర పోషిస్తున్నాడు. సత్యాన్ని అనుభవించినట్టు చేసేదానికి ప్రీతముడు పాత్ర వహిస్తున్నాడు. రెండు ఆయనే, మనం లేవు. అది అందుకెళ్ళు. ఇదంతా మాటలమయమే. ఆత్మ భగవంతుడు అనంతత్వం అని నీవు చెప్పినప్పుడు వాటికి అర్థం లేదు. చదవడం ద్వారా గాని వివరణను వినడం ద్వారా గాని అవగాహన చేసుకోవాలని ప్రయత్నించడం ప్రీతముడైన భగవంతుని అవమానించినట్లే. భగవంతుడు అన్ని రకాల అవగాహనలకు అతీతుడు. దీనికి ఒకే ఒక సమాధానం ప్రేమ మాత్రమే. మనం భగవంతుడి అక్కడ ఆన్సర్ చెప్పారు. దీనికి ఒకే ఒక సమాధానం ప్రేమ మాత్రమే. మనం భగవంతుడిని ప్రేమిస్తే మనం భగవంతుడే అవుతాం. ఇక వేరే ప్రశ్నకు తావు లేదు. కానీ భగవంతుడు మన కొరకు మాత్రమే ఉన్నాడన్నట్లుగా మనం హృదయపూర్వకంగా అతన్ని ప్రేమించాలి. అది కనబడిన భగవంతుని ఉనికే లేనటువంటి ఈ బిందు ఆత్మ నాకు అన్నది లేకపోయినా, మరి మన భాషలో నాకు అన్న పదం అంటే తప్ప భాష అర్థం కాదు. కనుక ప్రేమికుడు భగవంతుడు ఒక విధంగా హృదయపూర్వకంగా భగవంతుడిని ఈ బిందు ఆత్మ ప్రేమించవలసి ఉంది. కనుక నిరంతరం ప్రేమించడమే లక్ష్యంగాను, అదే సాధనంగాను, అదే గమ్యంగాను ప్రేమికుడు భావించగలగాలి. ప్రేమికుడు ఉన్నాడా లేడా అంటే లేడు, కానీ ప్రేమ ఉన్నది. ప్రేమ రెండు పాత్రలు పోషిస్తున్నది, ప్రేమికుడిగా ప్రీతముడిగా. కాబట్టి ఇందులో లోతుల్లోకి వెళ్తే ఒక్క ప్రేమ మాత్రమే ఉన్నది, ఇంకా మరేది లేదు. ముందుకెళ్ళానా అంటే ఇప్పుడు ఈ చదవడం ద్వారా కానీ వివరణ వినడం కానీ అవగాహన చేసుకున్న ప్రయోజనం లేదు. అనుభూతి, ప్రేమ ద్వారా అనుభూతి మాత్రమే పొందాలి. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది నాన్న. తెల్లకి పేపర్ ఉంది, అవును, దాని మీద అక్షరాలు ఉండవు. ఎలాగొస్తాయి అక్షరాలు? రాస్తే వస్తాయి. ప్రేమ తెల్లటి పేపర్ లా ఉంది. అవును, ఎలా నీకు తెలుస్తుంది? ఆ ప్రేమ ఎలా చెప్తుంది? సర్వేశ్వరత్వాన్ని నిండి ఉన్నటువంటి సర్వము తానైనటువంటి ఆ ప్రేమ ఎలా ఉంది? ఆకారం లేకుండా ఉంది, తెల్లగా ఉంది. అవును, అందువల్ల ప్రేమికుడు అన్న ఒక మాటకి అక్కడ తావు లేదు. కాబట్టి ఆ తెల్లటి పేపర్ మీద భగవంతుని యొక్క ప్రేమ యొక్క ఆ అనంత శక్తితో అక్షరాలు పొదగబడ్డాయి. అలా పొదగబడినటువంటి అక్షరాలు నిశ్శబ్దనాదంతో మనకు వినబడుతున్నాయి, నిశ్శబ్ద రాతలతో మనకు కనబడుతున్నాయి. కాబట్టి అవి స్వీకరించాలి. స్వీకరించకపోతే అంటే స్వీకరించగలిగే శక్తి మనకు ఉన్నదా లేదంటే ఉన్నది. అది ఆల్రెడీ ఉన్నట్టు చేశాడు ఆయన. అవును, ఏదీ లేదు ప్రపంచంలో, కానీ అన్ని ఉన్నాయనేటటువంటి ఒక భావనతో మానవులంతా కూడా జీవిస్తున్నారు కదా. అవును, మరి మామూలుగా జీవిస్తున్నారా? దేవుడి కోసం జీవిస్తున్నారా? కాదు, విజయాల కోసం కూడా జీవిస్తున్నారు. అంతే దేవుడి మాట లేనిది ఉన్నది అన్న భావన ప్రతి బిందు ఆత్మ పొందాలి. అంటే మానవ రూపంలో ఏ భగవంతుడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆయన వ్యక్తం చెయ్యాలి. మరి మానవ రూపంలో ప్రయాణం చేస్తుంది భగవంతుడే కదా. అవును, మరి మిగతా ఈ లేని ఆత్మ ఉన్నదికి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో చూడండి. ఎక్కడ ఏ అవతార పురుషుడు కూడా ఇంకా శ్రమ పడలేదు.
అందుకే మనకి ఆయన అంతటి ప్రేమని పంచగలిగాడు. ఆయన నా ముందుకు చెప్తాను, ఇంకా ఉంది చాలా చెప్పుకోలేక. గ్రామ్ఫోన్ రికార్డులపై సంగీతం విన్నారు. టెక్సాస్ నుండి వచ్చిన డాక్టర్ బెంజమిన్ ఈ హెమాన్తో కలిసి మెహర్జీ ఇక్కడికి వచ్చాడు. బెన్ అనే ఈ చిన్న పిలుపుతో బాబా అతనికి స్వాగతం పలికారు. బాగా నిద్రపోయావా అని అడిగి బెన్ను కలిసినందుకు తానెంతో సంతోషంగా ఉన్నానని బాబా చెప్పారు. నీవు ఇక్కడికి రావాలని నేను కోరుకున్నాను, నీవు వచ్చేశావు అంటూ అతన్ని సేద తీర్చుకోమని చెప్పారు. తాను లేకుండా ఇక్కడ ఎన్నో విషయాలు జరిగిపోయాయనే భావనను మనసు నుండి తీసేయమని బెన్కి చెప్పారు. ఇక ముందు ఎటువంటి వివరణలు ఉండబోవు అని బాబా అందరినీ ఉద్దేశించి చెప్పారు. మీతో కలిసి నేను గోళీలు ఆడతాను. నేను బాగా హాస్యప్రియుణ్ణి. నాలో నిండైన హాస్య ప్రవృత్తి ఉంది. మామూలు మానవుల మానవత్వాన్ని వెదజల్లుతూ ఉంటాను. ఋషులకు సంతులకు కూడా నేనెవరినో తెలుసుకోవడం బహు కష్టం. నేను జీవరాశుల విభిన్న స్థాయిలోని ప్రతి స్థాయిలోనూ ఉంటాను. ఆ స్థాయికి తగినట్లుగా వ్యవహరిస్తాను కూడా. ఒక బిడ్డతో నేను బిడ్డలా ఉంటాను. ఉన్నత స్థాయిలో ఉన్న సాధు పొంగవులతో ఉన్నప్పుడు వారిలో ఒకనుగా ఉంటాను. పరిపూర్ణమైన సహజత్వంతో ఉండడం నా స్వభావం. ప్రియమైన భగవంతునితో కూడా నేను అలాగే ఉంటాను. భగవంతుడు నాతో ఒకటై ఉండగా నేను అతనితో ఒకటై ఉన్నాను. ఈ పేద రహస్యం చూడండి. నేను ప్రతి స్థాయిలోనూ ఉంటాను. స్థాయి అంటే ప్రతి భావనలో కూడా ఉంటాను అనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. అందుకే ప్రతి భావనలో మెహరు భగవంతుడయ్యున్నను అతని సాన్నిధ్యంలో అంటాడు. కానీ అంతేత ప్రతి స్థాయిలో కూడా ఆయన అంటే ఆ ప్రేమమూర్తి ఉంటాడు. ప్రేమమూర్తికి ఆకారం ఉండదు, ప్రేమే ఉంటుంది. ఆ స్థాయికి తగినట్లుగా వ్యవహరిస్తాను కూడా. ప్రేమ యొక్క యథార్థమైన లక్షణం, ఉన్నతమైన ఉద్దేశం ఏమిటంటే అది దేనినైతే వ్యక్తం చెయ్యాలి అనుకుంటుందో ఆ వ్యక్తం చేయబడేదాన్ని స్వీకరించే జీవుల యొక్క స్థాయికి దిగి వచ్చేస్తారు. అందుకని ఒక బిడ్డతో నేను బిడ్డలా ఉంటాను అంటున్నా, చూసారా? ప్రతి స్థాయిలో ఆ స్థాయికి తగినట్టుగా వ్యవహరిస్తాను కూడా. ఒక బిడ్డతో నేను బిడ్డలా ఉంటాను అంటున్నారు ఆయన. ఉన్నత స్థాయిలో ఉన్న సాధుకంగులతో ఉన్నప్పుడు వారిలో ఒకనిగా ఉంటాను. పరిపూర్ణమైన సహజత్వంతో ఉండడం నా స్వభావం. కంటికి కనిపించినటువంటి దివ్యత్వం ప్రేమతత్వంతో పనిచేస్తుంది భూమి మీద. ఈ వాక్యం జ్ఞాపకం ఉంచుకోండి. కంటికి కనిపించని దివ్యత్వం ప్రేమతత్వంతో సమస్త జీవులతో వ్యవహరిస్తుంది ప్రేమగా. అందువల్ల పరిపూర్ణమైన సహజత్వంతో ఉండడం నా స్వభావం. ప్రియమైన భగవంతులతో కూడా ప్రేమకు ప్రియమైనది ప్రేమే. భగవంతుడు అంటే గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్ అంటారు. భగవంతుడు ప్రేమే కాబట్టి ప్రియమైన ప్రేమతో కూడా, అక్కడ భగవంతుడు లేడు, ప్రియమైన ప్రేమతో కూడా నేను అలాగే ఉంటాను. భగవంతుడు అంటే ప్రేమ నాతో ఒకటే ఉండగా నేను ప్రేమతో ఒకటే ఉన్నాను. బాబా అంటే ప్రేమ, మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్. బాబా ఆ కనిపించే శరీరం కాదు. ఎందుకంత అందాన్ని పులుముకొని వచ్చాడంటే కాబట్టే మనం వశయ్యాం. ఈ మాత్రమైనా ఆయన పక్క చూస్తున్నాం. అంత అంటే అందమంతా రూపు దాల్చి అని అంటాడు ఒక కవి. అందమంతా రూపు దాల్చి అవతరించెను అవని పైన
అవతరించెను అవని పైన కంటిరే కనుగొంటిరే ఈ మేహరీసుని కనుల కరువు తీరగా. ప్రేమికులు మనలో మంచి విడిపోయారు, మళ్ళీ ఎక్కడో జన్మించారు. కానీ వాళ్ళు కూడా ఎంతో మంది కవులు చాలా ఉన్నతమైన భావంతో ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క రహస్యాల్ని వాళ్ళ గీతాల్లో పెట్టారు. అందుకని మనం లేవు, సృష్టి లేదు, ఈ ప్రపంచం లేదు, అంతా ఆయన కేళి కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సత్యమా అని రాయిస్తాడు. ఒకసారి ఆమె రాసిన ఒక ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఏమీ తెలియని మన చేత అసలు ఒకే అందరి ఊహల్ని జరింపజేసి ఆ ఊహలతో మన చేత ఆయన రాయించడం, పాడించడం ఎందుకు చేస్తాడు ఒకసారి ఊహించండి. దేవుడితో మనం సహజీవనం గడపడం కోసం తాపత్రయపడి ఇప్పుడు ఈ సహజీవనం అనే కార్యక్రమం బాబా పెట్టించుకున్నారు. ఆయన కలిసి జీవించడం ఆయనతోటి. కానీ మనకి వేర్పాటు పోకుంటుంది. మేము సహజీవనం చేస్తున్నాము, ప్రతిరోజు మేము సహజీవనంలో ఉంటున్నాము. ఎవరితో? కనిపించినటువంటి ప్రేమతో, కనిపించినటువంటి లక్ష్యంతో, కనిపించినటువంటి చిరునవ్వుతో, కనిపించని కంటి చూపులతో సహజీవనం చేస్తున్నాం. సో నానా ముందుకెళ్ళు, చాలా వింటా ఇంకా మనం. ఇప్పుడు చెప్పిన దానిని మీరు అర్థం చేసుకున్నట్లయితే ప్రతి సమస్యకు పరిష్కారం మీ చేతుల్లో ఉన్నట్లే. భగవంతుడు అనంతమైన నిజాయితీ గనుక ఆయన నిజాయితీతో ప్రేమించకపోతే ఆయన్ని ఎప్పటికీ తెలుసుకోలేము. అవగాహనకు అతీతుడైనప్పటికీ నిండైన హృదయంతో అర్పించే ప్రేమ అగ్రాహ్యుడైన ఆ భగవంతుణ్ణి, అంటే గ్రహింపశక్యం కాని ఆ భగవంతుణ్ణి గ్రహించగలుగుతుంది. నీవు భగవంతుణ్ణి ప్రేమిస్తే అతనితో నీవు ఒకటవుతావు. అసలైన విషయం అదొకటే. మరి నీవు భగవంతుణ్ణి ప్రేమించగలవా? ఎవరినైనా ఎప్పుడైనా దేనినైనా మనం ప్రేమిస్తున్నప్పుడు మనం నిజంగా భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లేనా కాదా అని మాల్కమ్ క్లాస్ బాబాను అడిగాడు. అవును, ప్రేమిస్తున్నట్లే. కానీ నీవు భగవంతుణ్ణే ప్రేమిస్తున్నట్లు నీకు అప్పుడు తెలియదు. భగవంతుడు మన అందరి ద్వారా తనను తాను ప్రేమిస్తున్నాడు అని చెప్పారు. నేను 7 పేదవారి పాదాలు కడిగి వారికి ప్రణమిల్లినప్పుడు నేనది హృదయపూర్వకంగా చేశాను. శిరస్సు వంచి ప్రణమిల్లి కానుకలిచ్చే ఒక మామూలు వ్యక్తి పాత్రను మాత్రం నిర్వహించినట్లుగా నేను ఈ బేదల కార్యక్రమాన్ని నిర్వర్తించలేదు. ఆ సమయంలో నేను ఆ వ్యక్తిగా మారిపోయాను. మీరంతా ఆ రోజు ఏం చూశారు? హిందూ ధర్మ సాంప్రదాయానికి అనుగుణంగా వారికి నేను ప్రణమిల్లడం, అలాగే కానుకలు సమర్పించడం చేశాను. అలా చేయడం ద్వారా నేను 7 పరిపూర్ణ ఆత్మల యొక్క భక్తునిగాను శిష్యునిగాను మారిపోయి వ్యవహరించాను. వారి పాదాలపై నా శిరస్సు నుంచి కానుకలు అందించాను. సమస్తము నేనే. ఇవన్నీ నేనే అయిపోయాను. నేను ఎవరిని అయి ఉన్నాను అది వ్యక్తం చేయాలని నిజాయితీ నన్నలా కోరుతున్నది. మంచి పేరాలు ఇవన్నీ కూడా. అంటే ప్రతి బాబా చెప్పిన ప్రతి వాక్యము, ప్రతి మాట కూడా చాలా ఉన్నతమైనవి. చూడండి అంత బాగా చెప్పారు ఇక్కడ. ఇలా చేయడం ద్వారా నేను 7 పరిపూర్ణ ఆత్మల యొక్క భక్తునిగాను
మనం బిందు ఆత్మలం. మరి ఆయన పరిపూర్ణ ఆత్మలకి భక్తుడు. బిందు ఆత్మ, పరిపూర్ణ ఆత్మ రెండు శబ్దాలు నిలబడ్డాయి. బిందు ఆత్మ అంటే ఈ మాయా ప్రపంచంలో ఉన్నదా? లేదు. మరి అది ఎక్కడుంది? పరిణామ క్రమంలో ఆ బిందు ఆత్మ ప్రారంభం నుంచి ఉన్నది. అంచేత ఆయన ఆ మాటలు అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తే కానీ అర్థం కావవి. ఎందుకంటే వాట్ అంటే ఏమిటి అంటారు. ఏమిటా ఏమిటి, ఎందుకు ఆ వర్డ్ వచ్చింది? ఆ ఏమిటి అన్న మాట అవసరమా? దేనికి అది ఆపాదించబడాలి? ఏమిటి అన్నటువంటి ఆ మాట ఎక్కడ దానికి ఉనికి ఉంది? ఎక్కడ దానికి మనుగడ ఉన్నది అంటే ఎక్కడా లేదు. అందుచేత ఏమిటి? పరిపూర్ణ ఆత్మ యొక్క భక్తుడిగాను సరిపోయి, అంటే శిష్యుడిగా భక్తుడిగా రెండు పాత్రలు ఆయనే పోషించి వ్యవహరించాడు ఆయన. వారి పాదాలపై నా శిరస్సు నుంచి మళ్ళీ వారు నా అన్న మాట రెండు పెట్టాడు ఇక్కడ. వారు అంటే పరిపూర్ణ ఆత్మలు, నేను అంటే భగవంతుడా లేక ప్రీతముడు. అంచేత శిరస్సు నుంచి కానుకలను ఇచ్చాను. సమస్తము నేనే, ఇవన్నీ నేనే అయిపోయాను. భగవద్గీతలో కూడా ఇంత డీటెయిల్స్ లేవు, కానీ బాబా మనకి చిన్న చిన్న మాటల్లో గొప్ప డీటెయిల్స్ ఇచ్చాడు. ఆయన నేనెవరినై ఉన్నానో అది వ్యక్తం చేయలేని నిజాయితీ నన్ను కోరుతున్నది. అది వ్యక్తం చెయ్యాలని, నేనెవరినైతే అయి ఉన్నానో అది వ్యక్తం చేయాలని నిజాయితీ నన్ను అలా కోరుతుంది. ఒక్కసారి ఈ ఒక్క సెంటెన్స్ కానీ మనం పట్టుకొని ఆలోచిస్తే ఒక రోజంతా మనకి ఆన్సర్ దొరకదు. అంత గుంభనంగా ఆయన స్థాయిలో మాట్లాడి నేను ఎవరిని అయి ఉన్నాను అది వ్యక్తం చేయాలని నిజాయితీ నన్ను అలా కోరుతున్నది. ఆయన రావడం ఒక నిజం. ఆ రాబడింది అన్నది నిజాయితీ రూఢి చేసిందే. అలా వచ్చిన వాడు దేనికి వచ్చాడు? ప్రపంచాన్ని నిజాయితీలోకి నడపడానికి వచ్చాడు. అందువల్ల ఇవన్నీ కూడా మనం ఏమిటంటే తెలుగు మాటలు అని కేవలం నాకు తెలుసు అని చదువుకునే పోతాం, లోతుల్లోకి వెళ్ళాం. ప్రతి మాటలో కూడా చాలా లోతు ఉంటుంది. తెలుగు మాటలో కూడా సాంస్క్రిట్ లో అయితే సాంస్క్రిట్ అర్థాలు అది సంస్కృతంలో చాలా భిన్నంగా ఉంటాయి. వ్యూహము అన్న మాట ఉందనుకోండి. వ్యూహము ఏమిటది? వ్యూహము అంటే ఒకదాన్ని పొందాలన్నా, ఒకదాన్ని గెలవాలన్నా, ఒకదాని గురించి మాట్లాడుకోవాలన్నా వ్యూహం కావాలి. అందులో ఊహ కూడా ఉంటుంది. అంత మర్మగర్భమైన మాటలు తెలుగు మాటలు. మనం లోతుల్లోకి వెళ్ళాం. వెళ్ళినప్పుడే ఆ వెళ్ళడంలో ఆనందం మనకు లభిస్తుంది. చాలా గొప్ప ఆనందం లభిస్తుంది. సరే, దిగువ మెహరాబాద్ లో నెక్స్ట్ దీనికి వెళ్ళానా? దిగువ మెహరాబాద్ లోని సన్నాహాలను పరిశీలించాక బాబా మెహరాజాద్ వెళ్ళిపోయారు. సెప్టెంబర్ 23 ఉదయం
మెహరాబాద్ వచ్చి రావడంతోనే బాబా పెండూరు పాద్రిని వారు చేస్తున్న పనుల గురించి గట్టిగా మందలించారు. ఉదయం 9:30 కొండపైకి నడుచుకుంటూ వెళ్లి పాశ్చాత్య పురుష బృందాన్ని కలిసి వారి ఆరోగ్యం గురించి విచారించి 29-30 నాటికి మీరంతా మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఇక్కడ వీస్తున్న గాలి మీ గొంతులకు మంచిది కాదు, వెచ్చని దుస్తులు వాడండి అని చెప్పారు. తరువాత బాబా ఇలా వివరించారు. ఈ రోజు నుండి మొత్తం వివరణలన్నీ ఆపివేయడం జరిగింది. రేపు మీ అందరినీ ఆరంగాం గ్రామానికి తీసుకువెళ్తాను. అక్కడ పేద ప్రజలంటే నాకెంతో ప్రేమ. రేపు మధ్యాహ్నం 3:45 ఆ గ్రామ ప్రజలు నాకు ఆరతిని ఇవ్వాలనుకుంటున్నారు. నేను దానికి అంగీకరించాను. గ్రామమంతా క్రిమికీటాదులతో నిండి ఉంది. అయినా నాతో ఉన్నప్పుడు అంతా క్షేమమే. ఎందుకంటే నిరుపేదలలోకెల్లా పేదవాడిని నేను. వాస్తవానికి నేను నిరుపేదనే. నేను ఏకకాలంలో సార్వభౌముణ్ణి, చక్రవర్తిని, బిచ్చగాణ్ణి కూడా. నేను మాట్లాడడం మానివేసినప్పటి నుండి ఈనాటి వరకు డబ్బులు స్పృశించడం ఆపివేశానన్న విషయం ఇప్పుడు ఈ చర్చ ద్వారా నాకు గుర్తుకొస్తోంది. నేను డబ్బును ముట్టుకోను, కానీ అది వస్తుంది, పోతుంది. ప్రాక్ పశ్చిమ దేశాల్లోని నా శిష్యులు ధనాన్ని నాకు అర్పిస్తుంటారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, అనగా మస్తులకు, పేదవారికి డబ్బు ఇచ్చేటప్పుడు మాత్రమే ధనాన్ని నేను సృష్టిస్తాను. వారికి ఆ డబ్బును ఇచ్చేందుకు మాత్రమే ఆ ధనాన్ని నేను చేతిలోకి తీసుకుంటాను. కొన్ని సందర్భాలలో ధాన్యపు గింజలను పంచేవాడిని. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, వారికి నా చేతి మీదుగా కానుకను అందజేసే ముందు తప్పనిసరిగా వారి పాదాలను కడిగి వంగి నమస్కరించాలి. నిన్నటి రోజులు చెప్పినట్లు నేను ఒక పాత్రను పోషించడమే కాకుండా ఆ పాత్రగా కూడా నేను మారిపోతాను. మీరు ఈ విషయం తప్పక వినే ఉంటారు, అలాగే కొన్నేళ్ళు చదివే ఉంటారు కూడా. అది ఏమిటంటే, బాలుర ఆశ్రమ పాఠశాల, డిస్పెన్సరీ, హాస్పిటల్, కుష్ఠరోగుల శరణాలయం, భగవన్మత్తుల కోసం ఆశ్రమం, అలాగే భగవత్ ప్రేమలో మత్తిల్లిన వారి కోసం మస్తు ఆశ్రమం ఇక్కడ ఉండేవి. బాలులను, కుష్ఠరోగులను, మస్తులను నేను పర్యవేక్షిస్తూ వారి దస్తులను ఉతికేవాడిని, వారి పాయకానాలను శుభ్రం చేసేవాడిని. ఇదంతా ప్రదర్శన కోసం నేను చేయలేదు. ఆ పని చేసినప్పుడు నేను ఆ పాత్రనే అయ్యేవాడిని. ఆ గ్రామ ప్రజలు నాకెంతో ప్రియమైన వారు. మట్టి గోడలతో కట్టుకున్న గుడిసెలలో వారు ఎలా బ్రతుకుతున్నారో మీరు చూస్తారు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే, ఫ్రాంక్స్ ఈటన్, బెన్ హ్యామన్ నిన్న ఆ గ్రామం వైపు వెళుతుండగా నేను చూసి వారిని ఊరిలోకి వెళ్ళవద్దని కబురు పంపాను. 29-30 నాటికి మీరంతా దృఢంగా ఉండాలి. ఈ గ్రామంలోని స్త్రీలు, పురుషులు, పిల్లలు నాకు ప్రియమైన వారు కనుక వారిని మీరెందుకు చూడకూడదు? నాకైతే ప్రస్తుతం స్నానం చేయడానికి కూడా టైం లేకుండా పోయింది. 3 నెలల నుండి నేను నా శిరోజాలను శుభ్రం చేసుకోలేదు. ఆ పనులు చేయడానికి నాకు తగిన సమయము లేదు, నిద్ర అంతకంటే లేదు. భారత్, పాకిస్తాన్లోని నలుమూలల నుండి నన్ను ప్రేమించే ప్రేమికులను సమావేశాలకు వస్తారు. ఇది నేను నిర్వహించే చివరి సమావేశం కాబట్టి తిరిగి నేను 700 సంవత్సరాల తర్వాత వచ్చేంత వరకు మీ మనసుల్లో నిలిచిపోయే విధంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందువల్ల మంచి ఆరోగ్యంతో ఉండండి. నేను చెప్పేది వినే మూడ్లో ఉండండి. విషయాన్ని మారుస్తూ బాబా ఇలా చెప్పడం కొనసాగించారు. మేర్వాన్ పరబ్రహ్మ అని ఉపాసిని మహారాజ్ యశ్వంతరావుతో చెప్పాడు. పరబ్రహ్మ అంటే ఇంద్రియ జ్ఞానానికి ఆవల ఉన్న పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుడు, గాడ్ ది బియాండ్ అని అర్థం. అందువల్ల మేర్వాన్ ఏమి చెబితే అది చేయండి అని కూడా మహారాజ్ అతనికి చెప్పాడు. 9 నెలలు నేను అసలు నిద్రపోలేదని నేను ఇంతకు ముందే చెప్పాను.
అప్పట్లో నేను మహారాజుతో పాటు రాత్రి 1 గంట 2 గంటల వరకు ఉండి తర్వాత దగ్గరలో ఉన్న చిన్న కుటీరంలోకి వెళ్ళేవాడిని. యశ్వంతరావు కూడా నాతో పాటు ఉండేవాడు. అతడు నా కాళ్ళు ఒత్తేవాడు. తమలపాకులు పెళ్లిగా చుట్టి నాకు నమిలేందుకు ఇచ్చేవాడు. నేను ఆహారం అయితే తినేవాడిని కాదు, కానీ ప్రతి 5 నిమిషాలకి పాన్ కిల్లీ కావాలని అడిగేవాడిని. నేను నిద్ర లేకపోవడంతో పాటు నాతో పాటు యశ్వంతరావు కూడా నిద్రపోయేవాడు కాదు. అలా 7 సంవత్సరాలు ఈ వ్యక్తి నాకు సేవ చేశాడు. అరుదైన ప్రేమతో నాకు సేవ చేశాడు. నాకు వ్యతిరేకంగా వాతావరణం సృష్టించారని మీకు చెప్పాను కదా. ఆ సమయంలో నాకు సేవ చేస్తున్నందుకు యశ్వంతరావును లక్ష్యంగా చేసుకొని అక్కడున్న బ్రాహ్మణ వర్గం తమ ద్వేషాన్ని అతనిపై చూపేవారు. కానీ యశ్వంతరావు వారికి లొంగకుండా మొండిగా ఉండేవాడు. అతను నాకు విధేయుడిగా ఉంటూ కూడా మహారాజ్ ఆదేశాలకు బద్దులై విధేయత చూపించేవాడు. అందువల్ల వారు అతనిని శారీరకంగాను మానసికంగాను చాలా హింసించేవారు. అయితే ప్రస్తుతం వాతావరణం చెక్కబడింది. గతంలో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని యశ్వంతరావు తిరిగి గుర్తు చేసుకోడు. అంతా మర్చిపోయినట్టే ఉంటాడు. ఆశ్రమవాసులకు పప్పు ధాన్యాలు ధనం సమకూరుస్తూ సహాయపడుతుంటాడు. యశ్వంతరావుకి ఇప్పుడు మహారాజ్ మరియు బాబా ఇద్దరూ ఒకటే. తన హృదయంలో వారిద్దరికీ ఉన్న స్థానం ఒకటే. మీరు సాకోరీలో ఆరగించిన ఉపాహారాలను అతని సహాయం కారణంగానే ఏర్పాటు చేశారు. మనం అంతా భగవంతుణ్ణి నిజాయితీతో అతనిలా ప్రేమిస్తూ ఆనందంగా ఉండాలి. క్రీస్తు ఆనందానికే మూలమైనప్పటికీ ఆయన మాత్రమే మానవ జాతి కొరకు బాధలను అనుభవిస్తాడు. మీరు నన్ను ఈ భౌతిక రూపంలో చూస్తున్నారు, కానీ ప్రతి క్షణం నేను సిలువేతకు గురవుతున్నాను. అదృష్టవంతులు మాత్రమే దీనిని తెలుసుకుంటారు. ఎవ్వరూ బాధపడనంతగా నేను బాధను అనుభవిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను కనుకనే బాధను అనుభవిస్తాను. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రేమాస్పదులలో గోదావరిమాయి ఒకరు. ఏమి చేయాలని ఆమె ఇన్నేళ్లు ప్రయత్నిస్తోంది. ఆమె నన్నెంతగా ప్రేమిస్తోందో, ఆమె ఎంతటి గొప్ప కన్యో కదా. ఆమె కృష్ణుని తల్లి వంటిది. కొన్నాళ్ల క్రితం మహారాజ్ సమాధిని దర్శించుకొని తన భక్తి ప్రపత్తులు చాటుకుందామని ఒక జ్యోతిష్కుడు ఆశ్రమానికి వచ్చాడు. అప్పటికే నా మౌన విరమణ గురించి, నేను ఎదుర్కోబోయే ఘోర మరణాన్ని గురించి పశ్చిమ దేశాలకు ఇతర ప్రదేశాలకు సర్క్యులర్ ద్వారా నేను సందేశం పంపించడం జరిగింది. గోదావరిమై ఈ సర్క్యులర్లోని విషయాలు తెలుసుకుని చాలా దిగులు చెందింది. ఆ వచ్చిన జ్యోతిష్యునికి నా జన్మ తిథి, పుట్టిన సమయం వగేరా ఇచ్చి చూడమంది. రానున్న నవంబరు డిసెంబరు నెలలు నాకు చాలా గడ్డు కాలమని అతడు చెప్పాడు. బాబాకు కలుగుబోయే బాధ నివారణ కోసం 15 రోజుల పాటు కర్మాచరణలు మంత్రాలు జరిపించాలని జ్యోతిష్కుడు చెప్పాడు. సాకోరిలో ఉన్నవారు వారికి వారే ఈ కార్యక్రమం అంతా జరిపించారు. సాకోరిలోని మందిర ప్రధాన అర్చకుడు అవసరమైన కర్మకాండ అంతా జరిపించినట్లుగా ఉత్తరం రాశాడు. ప్రేమతో ఇష్టపూర్వకంగా ఇదంతా చేయించాలని, వారి ఆచారం ప్రకారం యాగ భస్మాన్ని భద్రపరిచారని కూడా తెలియజేశాడు. వారిలోని ఘనమైన ప్రేమకు బద్ధుడిని వాళ్ళు కోరిన విధంగా నడుచుకున్నాను. ఏమి జరగనున్నదో దాన్ని ఏదీ ఆపలేదు. నా అవతార ప్రకటీకరణకు తదుపరి నా దేహత్యాగానికి ముందు నేను నా మౌనాన్ని విరమించాలి. విధి నిర్ణయం జరిగి తీరుతుంది. నేను కోరుకున్న రీతిలో ప్రజలు భగవంతుణ్ణి ప్రేమించినట్లయితే నా విశ్వకార్యం సుసంపన్నమైనట్లే. ఇంకా వేరే నా వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా అని బాబా అడిగారు. వివరణలకు సంబంధించిన వాగ్దానాలు ఇంకేమైనా ఉన్నాయా అని బాబా ఉద్దేశం. టైం అయిపోయిందా నాన్న?
నాన్న టైం అయిపోయిందా? అయిపోయింది. జై బాబా. జై బాబా. జై బాబా నాన్న. అయిపోయింది, టైం అయిపోయింది. సరే సరే, జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా. అందరికీ జై బాబా.